నెరవేర్చడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళిక లేని వారు ఆత్మహత్య పాల్పడతారు. ప్రణాళిక లేని వారు పిరికి బంధన పారిపోతారు. ప్రణాళిక లేని వారు ఆపత్కాలంలో పడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రణాళిక లేని వారు ఎవరు చెప్పిన మాటలైనా వింటారు. దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడని నువ్వు ఆలోచిస్తే ఆత్మహత్య చేసుకోవు కదా. దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడని నువ్వు ఆలోచిస్తే నువ్వు తప్పుదారి పట్టావు కదా. దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడని నువ్వు ఆలోచిస్తే నువ్వు ఇతరుల మీద డిపెండ్ అయి ఇతరుల మీద ఆధారపడి బ్రతకవు కదా. నేనేమంటున్నానంటే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మానవుని ప్రేమ అది కొంతకాలం ఉండి వెళ్ళిపోయే ప్రేమ.